హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే కంది పచ్చడి అయితే చేస్తున్నాం చూడండి. ఇది చాలా సింపుల్ అండ్ టేస్ట్ అండి. మన కంది పచ్చడి ఏం లేదు, ఒక బాండలు పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఒక చిన్న గ్లాస్ కందిపప్పు అయితే వేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ఒక చిన్న గ్లాస్ కందిపప్పు వేసుకోండి. అసలు మనకి ఎప్పుడైనా కొంచెము ఈ కూరగాయలు పప్పులు బోరు కొట్టినప్పుడు ఈ విధంగా కంది పచ్చడి అయితే ట్రై చేయండి. కంది పచ్చడి తర్వాత రసము చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి, ఇంకా కందిపప్పును వేసుకొని తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు వేసుకున్నాము. మీకు కొంచెం స్పైసీగా బాగా ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా వీటినైతే మనకి కంది పచ్చడి టేస్ట్ ఎప్పుడు వస్తుందంటే ఈ వేయించడంలోనే ఉంటుందండి. మనం ఈ కందిపప్పు బాగా మంచి వేగినప్పుడు ఒక మంచి వాసన వస్తుంది కదండి. ఆ వాసన వచ్చినప్పుడు కొంచెం ఎర్రగా వచ్చినప్పుడు అయితే మనం స్టవ్ ఆపేసుకోవాలండి. అసలు ఈ కంది పచ్చడి టేస్ట్ అంతా కూడాను ఈ కందిపప్పును మనము ఎండుమిరపకాయలను వేయించడంలోనే ఉంటుందండి. సో చిన్న సెగ పెట్టుకొనేసి మనము కంటిన్యూగా ఈ కందిపప్పుని ఎండుమిరపకాయలని కొంచెం నూనె వేసి బాగా దోరగా అయితే వేయించుకోవాలండి. తర్వాత దీంట్లోకి ఒక మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక తిప్పిన తర్వాత మధ్యలో కొంచెం జీలకర్ర యాడ్ చేసి చింతపండు తిప్పుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి కంది పచ్చడి. అసలు చాలా సింపుల్గా కూడాను. సో ఇక్కడైతే చూడండి, ఈ విధంగా అయితే వేయించుకోవాలి. బాగా మనకి చెప్పాను కదా, కొంచెము రెడ్డిష్గా రావాలి. ఈ విధంగా అయితే ఎర్రగా రావాలి. ఎక్కువ ఎర్రగా కూడా రానిచ్చొద్దండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఆపేస్తే కొంచెం చల్లారిన తర్వాత ఆటోమేటిక్గా అది బాగా ఇదిగోండి ఈ కలర్లోకి అయితే వచ్చేస్తుంది. ఇంకా తర్వాత చల్లారనివ్వాలండి. ఇంకా అంతే. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేయిన కందిపప్పు ఎండుమిరపకాయలు వేసేసి ఇదిగోండి కొంచెం చిటికెడు చింతపండు అలాగే సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా పక్కనైతే ప్లేట్లో ఈ విధంగా కొద్దిగా జీలకర్ర అయితే తీసి పెట్టుకున్నాను చూడండి. ఇంకా ఫస్ట్ అయితే దీన్ని మిక్సీకి అయితే పట్టుకోవాలి. కొంచెం ఎండుమిరపకాయలు బాగా తర్వాత మెదిగిన తర్వాత ఈ జీలకర్రని అయితే మధ్యలో యాడ్ చేసుకొని ఇంకా బాగా కొంచెం వాటర్ అయితే ఈ విధంగా యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీకి అయితే పట్టుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.